ఓం నమ శివాయ. ఓం కాళియే నమ. నేను మీ గురుమహారాజుని. మరి ఈ మన ప్రయాణం ఏ విధంగా మొదలైంది, ఆధ్యాత్మికంగా మనం ఈ విధంగా మార్పు చెందామో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా తనలో మార్పును తెచ్చుకొని వాళ్ళ యొక్క జీవితాలు సుఖశాంతంగా ఉంచుకోవచ్చు. దానికని మొదట అసలు మన ప్రయాణం ఏ విధంగా మొదలైంది. చిన్ననాటి నుండి నేను దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. నాకు ఊహ తెలిసి నుంచే నేను ఒక నాస్తికుడిగా చెప్పుకుంటాను. మరి నేను నాస్తికుడిగా ఈ జీవితం ప్రారంభించినప్పటి నుంచి నేను చాలాగా అన్ని విధాలుగా అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది అన్ని రకాలుగా నేను సర్చ్ చేశాను. అసలు చిన్నప్పటి నుంచి కూడా అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే దేవుడి వల్ల ఉపయోగం ఏంటిది, అసలు మనిషి యొక్క జీవితం దేనికోసము, ఒక చనిపోతే ఏ విధంగా అవుతాడు, మరి అసలు జీవించి ఏం సాధించగలము, ఎన్నో రకాల ప్రశ్నలు నా చిన్నప్పటి నుంచి నా మైండ్లో మెలిగింది. మరి దీనికి ఆన్సర్ చివరికి దొరికింది. అదేంటంటే ఈరోజు నేను కనిపిస్తున్న మీ శ్రీ గురుమహారాజ్ స్వామిని. మరి ముఖ్యంగా నేను ఈ విధంగా మారడానికి కారణము నేను మొదలుపెట్టిన ప్రయాణం. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ఉద్దేశంతో ఆ చాలా టెంపుళ్ళు, చాలా గుళ్ళు, అక్కడ స్థలాలు, అక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. అసలు ఇంతకు ఈ టెంపుల్ ఎవరు కట్టించారు, దేవుడు ఉన్నాడా లేకపోతే తను వచ్చి కట్టుకున్నాడా, దీన్ని ఎవరి చేతన కట్టించాడా అని మనం అనేక ప్రదేశాలు సందర్శించాం. కాశీ, తర్వాత కామాఖ్య టెంపుల్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇలా ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ దేవుడి కోసము అసలు ఉన్నాడా లేదనే సందేహంతో మనం మొదలుపెట్టిన ప్రయాణం ఈ విధంగా సాగింది. ఎన్నో గుళ్ళల్లో, ఎన్నో ప్రదేశాల్లో వెళ్ళి ఆ యొక్క ఆధ్యాత్మిక గురువులను కలిసి వాళ్ళ నుంచి ఎన్నో ఉపదేశాలు పొందాను. వాళ్ళు చెప్పే మంచి మాటలు, వాళ్ళు చెప్పే ఆ టెంపుల్ యొక్క అర్థాలు, ఆ దేవుడి యొక్క మార్గం అనేది ఎన్నో విషయాలు ఎంతోమందిని కలిశాం. వాళ్ళతో మనము తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఏంటి అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మరేమో, వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు చేసే ఉపదేశాలు కానీ మన జీవితాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తుంది. అక్కడ ఉన్న గురువుల యొక్క అనుభవం, వాళ్ళు చేసిన ధ్యానము, వాళ్ళు చేసిన ఇన్ని సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నారనేది కూడా వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. దాంతోపాటు అక్కడ ఉన్న విద్యలు, తర్వాత ఆధ్యాత్మికంగా, వామాచారంగా, సాత్వికంగా ఏ విధంగా పూజలు చేయొచ్చు, ఏ విధంగా మనిషి యొక్క సమస్యల్ని పూర్తిగా తొలగించవచ్చు అనేది ఈ వారణాసిలో కానీ, కామాఖ్య టెంపుల్లో కానీ ఎన్నో విధాలుగా అన్ని గురువుల నుంచి నేను విద్యల్ని నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చేసి చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారమే ఆధ్యాత్మిక మార్గం. ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితం సుఖశాంతంతో వర్ధిల్లుతుంది. అసలు మనిషికి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే దొరుకుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. నేను నిస్సందేహంగా చెప్తున్నా, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాల నుంచి, ఈ సమస్యల నుంచి బయటపడండి.